అన్నమయ్య జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తి శ్రద్ధలతో భారీ ఏర్పాట్లు. హత్యారాల శ్రీ కామాక్షి ట్రిత్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఆహ్వానం విడుదల. అన్నమయ్య జిల్లా హత్యారాల శ్రీ కామాక్షి ట్రిత్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అశేష భక్తజన సందోహంతో జరగనున్నాయి. ఫిబ్రవరి 22 నుండి మార్చి 2, 2025 వరకు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపను పొందాలని దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథం, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వై జనార్దన్, కార్యనిర్వహణాధికారి గాంగవరం కొండారెడ్డి మీడియా ద్వారా తెలిపారు. జిల్లా శైవక్షేత్రంలో భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రధాన శైవ క్షేత్రాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యంగా రాయచోటి వీరభద్ర స్వామి ఆలయం, నిమ్మలపల్లె మండలం నేల మల్లేశ్వర స్వామి ఆలయం, తాంబలపల్లి మల్లికార్జున స్వామి ఆలయం, హత్యారాలు కామాక్షి ట్రిత్వేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. భద్రత, రవాణా, భక్తులకు ప్రత్యేక సదుపాయాలు, భక్తుల సౌకర్యార్థం పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్టీసీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. భద్రత పరంగా పోలీస్ బందోబస్తు, రవాణా సౌకర్యాలు, త్రాగునీరు, అన్న ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఓకే సార్. నా పేరు శ్రీ విశ్వనాథ్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా. మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఈ ముఖ్యమైన శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాన్ని చాలా ఘనంగా, వైభవంగా మిగతా మా యొక్క సహకారం అందించేటటువంటి మిగతా శాఖలతో మేము అందరితో సహకారం చేసుకొని ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరగాలని మేమంతా నిర్ణయించుకున్నాం. మొట్టమొదటిగా మాకు అన్నమయ్య జిల్లాలో శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ రాయచోటి, ఇక్కడ దాదాపుగా 2 లక్షల పైగా భక్తులు ఇక్కడికి రానున్నారు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవుని దర్శించడానికి వస్తున్నారు. తర్వాత మనకు ఈ నేల మల్లేశ్వర స్వామి కావలం అని నిమ్మలపల్లి మండలంలో గుడి ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ తంబల్లపల్లి, కామాక్షి త్రైతేశ్వర స్వామి టెంపుల్ హత్తిరాల, భుజంగేశ్వర స్వామి టెంపుల్ రైల్వే కోడూరు, యోగభోగేశ్వర స్వామి చిప్పిలి, వాలీశ్వర స్వామి టెంపుల్ బల్లసముద్రం అని నడింపల్లి రామసముద్రం మండలం. ఈ దేవస్థానాన్ని కూడా కర్ణాటక నుంచి భక్తులు ఇక్కడికి హాజరవుతున్నారు. ఈ టెంపుల్కి దాదాపు ఇది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఈ గుడి ఉంది. వాలీశ్వర స్వామి గుడి చాలా పురాతన చారిత్రాత్మక క్షేత్రం ఇది. ఇక్కడికి కూడా కర్ణాటక భక్తులు దాదాపుగా 5000 నుంచి 10,000 దాకా కొండనెక్కి చాలా శ్రమతో వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకునే సందర్భం ఉంది. తర్వాత సోమేశ్వర స్వామి టెంపుల్ మదనపల్లి పట్టణంలో ఉంది, చాలా పురాతనమైన ఉంది. చౌడేశ్వర స్వామి బీకొత్తకోట, కనుగొండరాయ స్వామి కదిరినాథుడి కోట మొలకల్చెరు మండలంలో ఉంది. ఈ దేవస్థానాన్ని కూడా సుమారు 10,000 మంది భక్తులు సందర్శిస్తారు. తర్వాత మనకు గుండాల నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ వైకోట మన ఓగులవారిపల్లి మండలంలో వెలిసి ఉంది. ఇది అడవిలో ఉన్న ఈ స్వామికి దర్శించడానికి సుమారుగా 10,000 నుంచి 8,000 మంది భక్తులు ఇక్కడ దర్శిస్తారు ఈ స్వామిని. కాబట్టి ఈ ప్రముఖ క్షేత్రాల్లో అంతా ఈ మహాశివరాత్రి నిర్వహణకు మా శాఖ తరఫున మరియు పోలీసు, రెవెన్యూ, తర్వాత మా మెడికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్టీసీ వారు, సంబంధిత శాఖలతో మేమందరం కోఆర్డినేషన్ చేసుకొని ఈ మహారాత్రి ఉత్సవాల్ని చాలా ఘనంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ 3R న్యూస్ ఛానల్ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ప్రతి భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేటట్టు మేము ఏర్పాటు చేశామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి భక్తులు మన యొక్క శివాలయాన్ని బాగా అందరూ సందర్శించమని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అందరినీ, భక్తులందరినీ కోరుతున్నాము. అద్దాల బ్రహ్మోత్సవాలు 20 నుంచి 9-20 వరకు అన్ని ఏర్పాట్లు చేశాము. మరి 26వ తేదీ బుధవారం కళ్యాణోత్సవం శివరాత్రి, 25వ తేదీ కళ్యాణోత్సవం, 28 రథోత్సవం ప్లస్ కార్యక్రమం కూడా చక్ర భజనలు, పాటల భజనలు, మన ఆర్కెస్ట్రు, సంగీత ఆర్డర్సే పెట్టుకోవడానికి మరి ఆల్ డిపార్ట్మెంట్స్ వారు కూడా రికార్డు ఇచ్చాము, బాగా తెలిపేస్తాము. ఇదే మన సోమవారం ఆదివారంగా మీటింగ్ పెడతా ఉన్నాను. రోడ్డు కూడా వర్క్ పెళ్లిలో ఉన్నది. కొద్దిగా ఇబ్బంది మంది రథం తిరిగాడు కానీ భక్తులు కానీ అది కొంచెం సంతోషం.
సార్ అంటే రోడ్డు నిర్మాణం పూర్తిగా కాలేదా సార్? కాలేదు. కానీ వెహికల్స్ అయితే రాగలుగుతాయా? కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే రోడ్ అంటే అంత దూరం లేకుండా ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టుకొని నడిచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లోపల దాకా వస్తాయి? అది అంతా తొక్కించారు కానీ తారు కానీ ఇంకా వర్క్ ఏం చేయలేదు. అంటే అట్లా బ్యాక్ సైడ్ నుంచి ఉంది కదా, అట్లా రాకూడదు అంటారా? కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టమే, అది కూడా బాగుంది. సరే సార్. అది ఒకటి దుమ్ము లేయడము అవును. ఇవన్నీ ఉంటాయి. కమిటీ కూడా ఇచ్చారు. అదే ఫెస్టివల్ కమిటీ కూడా వేశారు. 20 నుంచి 2వ తేదీ వరకు మార్చి ఫెస్టివల్ కమిటీ సభ్యుల సహకారం కూడా తీసుకొని ఫెస్టివల్ కమిటీ సభ్యుల సహకారం కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఈ బ్రహ్మోత్సవాలకు రామప్రసాద్ రెడ్డిని సార్. అసిస్టెంట్ కమిషనర్ సీనియర్ అసిస్టెంట్ అయినా ఆయన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నమస్కారం సార్. ఇప్పుడు వచ్చిన భక్తులకు స్నానం ఘాట్లు కానీ స్నానాలు చేసేదానికి కానీ లేదు లోపలికి వెళ్ళేదానికి లోపలికి వెళ్ళి మునగాలంటే వాటర్లో సేఫ్టీ మెజర్మెంట్ ఏం తీసుకుంటున్నారు మన హత్తిరాళ్ళు? వీళ్ళ ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా పంచాయతీ వాళ్ళ ద్వారా మేము మెజర్మెంట్స్ అనేటువంటి తీసుకుంటాం సార్. మా కమిషనర్ గారు భక్తులకు మంచి దర్శనం కలిగించి వాళ్ళు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో అది మొదటి ప్రాధాన్యత ఇవ్వమన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది కాబట్టి క్యూ లైన్లో భక్తులు ఎక్కువ ఉండే వాళ్ళకు మంచి నీళ్ళు మజ్జిగ కూడా వాళ్ళకు గవర్నమెంట్ ఉచితంగానే మజ్జిగ వాటరు అన్ని ప్రసాదించమన్నారు. ఎండ తీవ్రత కూడా ప్రబలకుండా వాళ్ళకు పైన ఏర్పాటు చేయడం అన్నీ చేయమన్నారు. చలువ పందిళ్ళు వేస్తారు. ఓకే ఓకే. పోయే వృద్ధులకు వికలాంగులకు ఇటువంటి దర్శనాలు కల్పిస్తున్నారు. వికలాంగులకు వయోవృద్ధులకు ఫ్రీ దర్శనంలో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళకు త్వరగా దర్శనం స్వామివారి దర్శనం అయ్యేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తుంది. టికెట్లు ఏ రేట్లు విఐపి టికెట్ ఎట్లా కేటాయిస్తున్నారు? సర్వదర్శనానికి ఏంది? సర్వదర్శనానికి 10 రూపాయలు ప్రత్యేక దర్శనం, 100 రూపీస్ విఎఫ్సి దర్శనం. ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా ఉంది సార్? అంచనా వేశారు? 2 లక్షలు రావచ్చులేండి సార్. పోయినసారి దాదాపు 3 లక్షల మందికి పైగానే వచ్చింది. 2 lakhs పైన వచ్చాను సార్. మార్చి